మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతూ ప్రజల వద్దకు చేరుతున్నారు. ఏదైతే వారి గెలుపు సునాయాసంగా ఉండటం కోసం వారు ఏం చేయబోతున్నారు, గతంలో ఏం చేశాము అనే వివరణ ప్రజలకు వివరిస్తూ వారి గెలుపుకై అహర్నిశలు శ్రమిస్తూ విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా సీటు ఆశించి భంగపాటు గురైన వ్యక్తులు లేకపోలేదు. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు సీటు కోసం సీనియర్ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులు నాగా సీతారాం కావచ్చు, పోటల నాగేశ్వరరావు గారు కావచ్చు, అదే రాయల నాగేశ్వరరావు కావచ్చు, వారు ముగ్గురు కూడా రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడైనటువంటి ప్రసాద్ రెడ్డికి కావచ్చు, లేదంటే తన వియంకుడైనటువంటి రామసహాయానికి ఈ ఇద్దరిలో ఎవరికైనా సీటుగా తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ నుంచి గెలుపొందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తన కుమారుడికి ఎంపీ సీటు దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి భంగపాటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మదర్ నియోజకవర్గం నుంచి బట్టి గెలుపొందిన తన సతీమణి కూడా ఎంపీ సీటు దక్కించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏదేమైనప్పటికీ ఆ అధిష్టానం నుంచి వారి ముగ్గురులో ఎవరికి ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పేసినప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడైనటువంటి రామసహాయం రఘురామరెడ్డికి ఇవ్వడం జరిగింది. వారి బంధం శ్రీనివాసరెడ్డి కూతురైనటువంటి స్వప్నారెడ్డిని రామసహాయం చిన్న కుమారుడైనటువంటి అర్జున్ రెడ్డికి వివాహం చేయడంతో వారి బంధం బలపడింది. ఏదైతే వారికి సీటు దక్కించుకున్నారో, అసెంబ్లీ నుంచి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ముఖ్య నేతల్ని గెలిపించుకున్నారో, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీల నుంచి వారికి సంబంధించిన నాయకులను గెలిపించుకున్నారో, అదేవిధంగా ఎంపీ సీటు కూడా తన వియంకుడైన రామస్వామి రావడంతో ఆ సీటును కూడా గెలిపించుకొని ఖమ్మంలో తిరుగులేని వ్యక్తిగా ఉండాలని శ్రీనివాసరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే రెబల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారో వారితోనూ కూడా విస్తృతంగా చర్చలు చేస్తున్నారు. వారి నామినేషన్లు కూడా విత్డ్రా చేపించి రామసహాయానికి సపోర్ట్ చేసే దిశగా చర్చలు సాగుతున్నాయి. అదేవిధంగా ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అలా జరగకుండా వ్యతిరేకంగా రామసహాయానికి ఇవ్వడంతో ఖమ్మంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక ఓట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారాలు జోరుగా జరుగుతుంది. ఈ ఓట్లు కూడా దక్కించుకోవడం కోసం ఏదైతే రామసహాయం పెద్ద కుమారుడైనటువంటి వినాయక్ రెడ్డికి సినిమా నేపథ్యంలో ఉన్నటువంటి వెంకటేష్, అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ కూతుర్ని అశితనిచ్చి వివాహం చేయడంతో వారి బంధం బలపడింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి కమ్మ సామాజిక వర్గ ఓట్లు దక్కించుకోవడం కోసం వెంకటేష్ని ఇక్కడ నుంచి ప్రచారం చేయవలసిందిగా కోరే అవకాశాలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సినిమా నటుడు వెంకటేష్ కనుక ఖమ్మం నుంచి రామసహాయానికి ప్రచారం చేస్తే అటు మహిళలలో కూడా కొంత ఫాలోయింగ్ అన్న వ్యక్తిగా గుర్తింపు ఉంది. అదేవిధంగా అటు కుటుంబ నేపథ్యంలో తను గతంలో సినిమాలు తీసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు తను ఒకవేళ ఇక్కడ ప్రచారం చేస్తే అటు మహిళల ఓట్లు కావచ్చు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా దక్కించుకునే అవకాశాలు లేకపోలేదంటూ, తనని అడిగే అవకాశాలు కూడా లేకపోలేదంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే రెబల్ అభ్యర్థులు ఉన్నారో వారిని కూడా నామినేషన్ విత్డ్రా చేసి రామసహాయానికి సపోర్ట్ చేసే దిశగా వారు అడుగులేస్తున్నారు.